వాస్తవాలు బయట పెడితే ప్రతిపక్ష నాయకునిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అసెంబ్లీకి రాడు. శాసన మండలికి ఆఖరి రోజు సమయం ఇవ్వకుండా కవితమ్మకు వచ్చే సమయం ఉండదు. శాసన మండలి అయిపోయినాక హైదరాబాద్ లో ఎలక్షన్ కోడ్ ఉంది, కనీస అవగాహన లేకుండా ఎల్ఓపీల వైపు ప్రెస్ మీట్ పెడతారు. ఈయన అర్థమవుతుంది మీ చిత్తశుద్ధి. అసెంబ్లీలో రైతుల విషయం పైన చర్చిద్దామంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారంటే అని చెప్పి బాయ్కాట్ చేసి బయటికి పోతారు. శాసన మండలిలో రైతుల విషయాలపైన షార్ట్ డిస్కషన్ పెడదామనంటే కేటీఆర్ గారిని లోపలేస్తారయ్యారా దానిపైన స్పష్టం చేయాలని చెప్పి మాట్లాడతారు. అసలు మిమ్మల్ని ఎన్నుకుంది తెలంగాణ ప్రజలు. ఈరోజు ప్రతిపక్ష పార్టీ హోదా మీకు ఇచ్చింది. ప్రభుత్వంలో మేమేమన్నా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఆ విషయాలపైన చర్చించడానికి శాసనసభలో శాసన మండలిలో మాట్లాడే ఒక అవకాశం ప్రజలు మీకు కల్పించారు. ఆ అవకాశాన్ని వినియోగించకుండా మీ తండ్రి గారు ఫార్మ్ హౌస్ కే పరిమితమై జీతం తీసుకుంటారు. ఆ నియోజకవర్గ ప్రజలు మాకు ఎమ్మెల్యే పట్టించుకుంటలేడు, మాకు చేయాల్సిన కార్యక్రమాలు చేపడతలేరని చెప్పని అక్కడున్న నాయకులు అక్కడున్న ప్రజలు పాదయాత్ర చేసి వచ్చి ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇప్పటికన్నా కల్వకుంట్ల కవిత గారు బహుశా మీరు లిక్కర్ లెక్కలలో స్టేట్ లెక్కలలో కొంచెము మీకు లెక్కలు సరిగా దొరుకుతలేనట్టున్నాయి. ఆ లిక్కర్ లెక్కల పొరపాట్లను చూసుకునే మీరు మాట్లాడుతున్నట్టు నిన్న మొన్న చూసిన ఒక బుక్ పట్టుకోరు. ఆ బుక్ కలర్ కూడా ఎట్లుందనంటే ఏసీబీ అధికారులు ఎవరన్నా ఫ్రాడ్ చేస్తే ఎవరన్నా కరప్షన్ చేస్తే ఓ రంగు పెడతారు, అది చేతికి పెట్టగానే రంగు లెక్క మారుతుంది. అంటే అది కరప్షన్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఈరోజు అసొంటి ఒక బుక్ కలరే మీరు తీసుకొని వచ్చారు బయటికి. అంటే ఆ బుక్ లో మీరు చేసిన అవినీతులు రాసుకుంటారా లేదా మీ కుటుంబ సభ్యులు చేసిన అవినీతులు రాసుకుంటారా? దేనికోసము మీ యొక్క వ్యవహారం ఉందో ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు తెలంగాణ పేరు ప్రతిష్టలు దెబ్బతీసే విధంగా లిక్కర్ దందాలు చేసి లిక్కర్ వ్యాపారం చేసి తెలంగాణ ఏదైతే సంబంధించి మన ఒక్క గౌరవాన్ని అగౌరవపరిచిన కవిత గారు ఇప్పటికన్నా బాధ్యతతోటి వ్యవహరించండి. మాట్లాడితే